అయితే ఎలిగేషన్ చేసే వాళ్ళకి అయితే అసలు సబ్స్క్రైబ్ చేయకండి. మెయిన్గా అన్వేషణ కొడుకుని అయితే సబ్స్క్రైబ్ చేయకండి. అసలు చెప్తున్నా, డైరెక్ట్ ఫ్రాండ్గా చెప్తున్నా. అసలు బయాస్ అని యాదవ్ నేను మొత్తం వ్లాగ్స్ చూసిన, ప్రతి ఒక్క వ్లాగు వాళ్ళు ఎడాడిలా ఇట్లా కింద పడి చచ్చిపోయి బతికిరాళ్ళు. ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశానికి పోయి వచ్చిన వాళ్ళు. ఈ బొచ్చుగాడు పోయిండా అన్వేష్ గాడు? అవి కిధర్ जा रहे हो? वरंगल, कन्याकुमारी। कितना दिन हो गया आज को? 5 महीना। 5 महीना हो गया। सपोर्ट मिल रहा है? कितना सब्सक्राइबर्स हो गया? क्यों ऐसा? 900 होने वाला है। 5 महीने से कर रहे हो? 5 महीना 18 दिन। So hello guys, welcome back to our channel. Please like her. సో గైస్, మనమైతే మళ్ళా హైదరాబాద్కి అయితే రిటర్న్ అవుతున్నాం అన్నమాట. అంటే నేను మా ఊరికి పోయిన వ్లాగు షూట్ చేసి పెట్టిన, కానీ తీయాలి అంటే అప్లోడ్ చేయాలి. కొంచెం పని మీద ఉండే చెయ్యాలి. సో ఇవాళ వచ్చేసి థర్స్డే. నేనైతే ఇప్పుడే ఊరి నుంచి స్టార్ట్ అయినా, లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే 4 o'clock స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అల్లారం అయింది. అల్లారం అయితే లేచి బంద్ చేసి పండుకున్నా. సో అందుకనే 8ంటికి లేచిన, రెడీ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. సో ఇదే పెట్టినా కదా ఎంట్రన్స్, ఇప్పుడే ఎగ్జిట్ అవుతున్నా. సో కొత్త హెల్మెట్ తీసుకున్నా. సో వాయిస్ మంచిగా వస్తుందని అనుకుంటున్నా. మొన్న ఏమైందంటే ఆ పాత హెల్మెట్ ఉంది కదా మంది, నా వాయిస్ మొత్తం గాలి వస్తుంది అందులో. సో ఇప్పుడే స్టార్ట్ అయినన్నమాట. పెట్రోల్ 2 పాయింట్స్ ఉంది, ఆడ కొట్టించుకోవాలి. నెక్స్ట్ బంక్ వస్తుంది చిన్నపల్లి అని మళ్ళీ చెప్పినా కదా, ఆ బంకులా కొట్టించుకుంటే సెట్ అయిపోతుంది. సో మీకు వ్యూ కరెక్ట్ వస్తుందా? వస్తుంది కరెక్ట్. గాలి వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఈ గ్లాసు పడతలేదు, చూడాలి ముందుకు పోయినాక. ఇప్పుడే ఇన్నే చూసుకుంటా అయిపోతుంది. సో గైస్, మనమైతే ములుగు దాటేసినాం అనమాట. అంటే మనం తొందరగానే వచ్చినాం ములుగుకి. దగ్గర దగ్గర 30-40 minutesలో వచ్చినాం ములుగుకి. అయితే 30-40 minutesలో. అరే ఇవన్నీ ఆల్ ఓవర్ ఇండియా సైకిల్ మీద. సో చూస్తున్నాను కదా, ఇవన్నీ అయితే మన ఆల్ ఓవర్ ఇండియా. అమ్మా ఎండ ఎట్లా కొడుతుంది అన్న, ఆల్ ఓవర్ ఇండియా సైకిల్ మీద. నేను సపోర్ట్ చేయని లిటోన్ ब्लॉग्स। कहाँ से आ रहे हो भैया? असम। अभी किधर जा रहे हो? वरंगल, कन्याकुमारी। कितना दिन हो गया आज को? 5 महीना। 5 महीना हो गया। सपोर्ट मिल रहा है? कितना सब्सक्राइबर्स हो गया? क्यों ऐसा? 900 होने वाला है। 5 महीने से कर रहे हो? 5 महीना 18 दिन। अभी धूप तो बहुत लग रहा है ना। मतलब अभी कहाँ तक जाते हो? वरंगल तक पहुंच जाओगे शाम तक? मतलब शाम तक वरंगल तक पहुंच जाओगे? సో లిటన్ బ్లాగ్స్ 234 सपोर्ट చేయండి गाइस। मेरा भी मोटो ब्लॉगिंग का चैनल है। अच्छा ठीक है, आराम से आना। సో మనకైతే అన్న కనపడ్డాడు కదా, అన్న అస్సాం నుంచి వచ్చిండంట. అస్సాం నుంచి వెళ్ళి ఇప్పటికి 5 months 18 days అయిపోయిందంట.
ఆయన టో చేయలేము, ఎందుకంటే ఆయనకు లగేజ్ ఉంది. మళ్ళీ సైకిల్ మీదకి వెళ్ళి కింద పడ్డాడు అనుకోండి, మళ్ళీ లేని పొంచి ఆయన ట్రిప్ ఆగిపోతుంది. అస్సాం నుంచి వచ్చిందంట ఇడికి. సో మనమైతే మొత్తానికి ములుగు అయితే దాటేసినాం. ములుగు నుంచి వెళ్ళి సీదా ఇప్పుడు ములుగు నుంచి అయితే వరంగల్ వెళ్తున్నాం అనమాట. వరంగల్ ఒకవేళ మా బావ చిన్న పని చెప్పిండు, ఒకవేళ ఆ పని అవ్వలేదంటే, ఆ పని లేకపోతే డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేస్తా, లేకపోతే వరంగల్ ఎంట్రీ అయ్యేది ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ హైవే ఎక్కేసి వెళ్ళిపోవడమే మనం. సో మనం ములుగు దాటేసినాం అంటే చాలా తొందరగా వచ్చినాం. 9:20 కాడ స్టార్ట్ అయినా, 9:20కి స్టార్ట్ అయితే 10కి ములుగులున్నా. 40 minutesలో వచ్చేసినాం, 50 kilometers. సో బాగా మంచిగానే వచ్చినాం. సో క్యాబ్ పెట్టలే ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఈ మైక్రోఫోన్ వాయిస్ వస్తుందో రాదో అర్థం కావట్లే. మన ఇయర్ ఫోన్స్ కదా, అంటే యాపిల్ ఇయర్ ఫోన్స్ కదా, సో వస్తుందో రాదో చూడాలి. ఇప్పుడు వ్యూ అయితే కరెక్ట్ వస్తుంది నాకు తెలిసి, ఏకదమ్ వ్యూ వస్తుంది ఇట్లుంటే. కాకపోతే ఇంకో ఇట్లా పడిపోతుంది, ఇట్లా కిందికి అయిపోతుంది. హెల్మెట్ బరువు అవుతుంది, మొత్తం తలకి మొత్తం బరువు లెక్క అనిపిస్తుంది. మనం గోప్రో తీసుకోవాలి తొందరలో. గోప్రో తీసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. ఇంకా దాన్ని అట్లనే పెట్టేయచ్చు. ఈ హెల్మెట్, ఇంకో హెల్మెట్ తీసుకొని దాని గోప్రో అట్లనే పెట్టేయచ్చు. కావాల్సి అంటే ఫిట్టింగే కదా, అది తీసే పెట్టేయచ్చు. అంటే ఇంకా అది పర్మనెంట్గా అట్లా పెట్టేసి, ఇదైతే మనం ఊరికే మోటోబ్లాగ్ సెటప్ ఇప్పాలే పెట్టాలి, చికాకు అవుతుంది. సో మనం వరంగల్ వెళ్ళి కలిసాం. పాపం అన్నకైతే సపోర్ట్ చేయండి. పాపని ఆయన సైకిల్ కూడా చూసిరు కదా, స్పోర్ట్స్ సైకిల్ ఏం కాదు, నార్మల్ సైకిల్ వేసుకొని వస్తుండు. సాయంత్రం వరకు వరంగల్ వెళ్తామా అంటే ఏమో తెలియదు అంటుండు. సో మన తరపు నుంచి అయితే మనం సబ్స్క్రైబ్ చేద్దాం. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వాళ్ళని చాలా సపోర్ట్ చేయండి. అయితే ఎలిగేషన్స్ చేసే వాళ్ళకి అయితే అసలు సబ్స్క్రైబ్ చేయకండి. మెయిన్గా అన్వేష్ నా కొడుకుని అయితే సబ్స్క్రైబ్ చేయకండి. అసలు చెప్తున్నా, డైరెక్ట్ ఫ్రాండ్గా చెప్తున్నా. అసలు బయాస్ అని అన్నని నేను మొత్తం వ్లాగ్స్ చూసిన, ప్రతి ఒక్క వ్లాగు వాళ్ళు ఎడాడిలా ఇట్లా కింద పడి చచ్చిపోయి బతికిరాళ్ళు. కింద ఎడారి మధ్యలో ఎండల చచ్చిపోయేటోళ్ళు బతికిర్రు. ఎవ్వరు లేరు, హెల్ప్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. వాళ్ళు అసలు బయటికి బతికి ఎట్లా వచ్చిర్రో నాకైతే అర్థం కాలేదు. ఆ వీడియో చూసా మీకే అర్థమవుతుంది. జస్ట్ వీడియో కాకపోయినా మీరు వాళ్ళ thumbnail చూడండి, ముఖం చూస్తేనే అర్థమవుతుంది కదా. రోడ్లు లేని కాడ షిప్పింగ్ చేయించారు, రోడ్లు లేని కాడ షిప్పింగ్ చేయించారు. రోడ్లు ఉన్న కాడ ప్రతి ఒక్కటి. ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశానికి పోయి వచ్చారు వాళ్ళు. ఈ బొచ్చుగాడు పోయిండా, అన్వేష్ గాడు. అమ్మ చెత్త నా కొడుకు, తెలియదు. కష్టపడేటోళ్ళని కించపరచడమే. ఇండియా మొత్తాన్ని కించపరుస్తాడు పిచ్చి లంజోడుకు. అంటే తిడుతున్నాను అనుకోకండి, ఆడ అలాంటి వాడు మరి ఇంకేం చేద్దాం. మరి నేను ఎర్రిపోకుని అంటాడు. అరే నువ్వు ఎర్రిపోకు అంటాడు కదా, వాడే అనుకుంటాడు నేను ఎర్రిపోకుని. పిచ్చి లంజోడుకు. అరే అన్వేష్ గా, నువ్వు బ్లాగ్ చూడరా రే. నువ్వు నాకన్నా పెద్దగా వచ్చు, కానీ నువ్వు బైక్ కమ్యూనిటీలో నేను కూడా జాయిన్ అవుతున్నా ఇప్పుడిప్పుడే. అర్థమవుతుందా? నువ్వు ఏం బీక్కుంటావో బీక్కో. విజ్జుగౌడ అన్న చూపిస్తా అన్నాడు కదా, August 18 నువ్వు బయాస్ అని స్మాష్ చేస్తాను కదా, చూపించాలి. నువ్వు ఎట్లా స్మాష్ చేస్తావో చూస్తావు, చూద్దాం. నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నా. నాకైతే వాడు నచ్చలే అన్వేష్. అసలు నేనైతే వాడి బ్లాగ్స్ వచ్చినా కూడా సజెస్ట్ చేసినా కూడా తీసి పడేస్తా. అప్పుడప్పుడు మనకు సజెషన్ బ్లాగ్స్ గుడ్, ఎక్సలెంట్, వెల్, వెరీ యూస్ఫుల్ అవి వస్తాయి కదా. నేనైతే వస్తే నేను మాత్రం నో అని కొడతా. సో గైస్ మనమైతే మొత్తానికి అయితే హైదరాబాద్ ఎంటర్ అయిపోయినాం, అంటే ఓఆర్ఆర్. సో ఇప్పుడు ఈ నుంచి వెళ్ళి ఎల్బీ నగర్ ఇంకొక 16 kilometers అంతే. 16 kilometers వెళ్ళిపోతే టైం వచ్చేసి 1:12.
తొందరగానే వచ్చినాం అనుకుంటా నాకు తెలిసి. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. నా ముఖం మొత్తం ఎట్లా అయిపోయింది తెలుసా, కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. ఘోరంగా జ్యూసులు వాటర్లు మధ్యలో ఆగుడే. బ్లాగ్ ఎందుకు తీయలేదంటే ఎండ ఘోరంగా కొడుతుంది. కొంచెం చల్లగా ఉన్నది ఇప్పుడు, ఎండ కొడుతలే ఇక. అసలు 70 తగ్గలే, 65 మాత్రం అస్సలు తగ్గలే. సో మనం ఈ నుంచి ఎల్బీ నగర్ అయితే వెళ్ళిపోవాలన్నమాట. వాయిస్ వస్తుంది మనకు తెలిసి, వాయిస్ వినిపిస్తుందా? సో మనం మొత్తానికి అయితే హైదరాబాద్ చేరుకున్నాం. ఓఆర్ఆర్ కూడా ఎంటర్ అయిపోయినాం. బా, నాకైతే చినిగి చాట్ అయిపోయింది. ఇంకోసారి దేవుడా బండి మీద రాను. అమ్మ పెద్ద బండి కొంటేనే వస్తా కానీ నా ఘోరంగా నిద్ర వస్తుంది, కళ్ళు మొత్తం ఎర్రగా అయినాయి. పోయి తినేసి కొంచెం పండుకోవాలి ప్రశాంతంగా. ఇది 65 అయితే తగ్గలే నేనైతే, అందుకే తొందరగా వచ్చిన. ఆగడం వచ్చిన కాబట్టి 10కి స్టార్ట్ అయ్యానుకోండి. 10, 11, 12, 1 అవుతుంది. 3 అవర్స్లో వచ్చేసినాం మనం. 249 కిలోమీటర్స్ 3 అవర్స్లో వచ్చినాం. చాలా తొందరగానే వచ్చినాం. అంటే 9కే, 9:20కి 9:30కి స్టార్ట్ అయినాం. ఇంకా మొత్తం ఆగినాం. ఆడ మధ్యలో వాటర్ తాగిన, జ్యూస్ తాగిన అన్నీ తీసేస్తే 10 అనుకోండి. 11, 12, 1, ఇది ఒక హాఫ్ అన్ అవర్, 3.5 అవర్స్ వేసుకోండి. గట్టిగానే వచ్చినాం. నారపల్లి నారపల్లి అనుకుంటా నాకు తెలిసి, ఐడియా నాకు తెలిసినంత నారపల్లి అనుకుంటా, పేరు సరిగ్గా గుర్తులేదు. నేను మాట్లాడే తీరు బట్టి మీకు అర్థమై ఉండాలని ఎంత అలసిపోయాను. వీడికి రాగానే ట్రాఫిక్ స్టార్టింగ్. నాకు ఇదే పిచ్చిలెత్తుంది. ప్రశాంతంగా వచ్చినాం ట్రాఫిక్ లేకుండా, వీడికి రాగానే ట్రాఫిక్ స్టార్ట్. బా, ఈ హైదరాబాద్ కొంచెం చల్లగా ఉన్నది. ఈడ ఎండ లేదు. ఇంతసేపు ఎండ, వేడి గాలి, బండి మాత్రం ఘోరంగా వేడిగా అయింది. ఘోరంగా అంటే ఘోరంగా. ఇవాళ రెస్ట్ బండికి, రేపు ర్యాపిడో. మళ్ళా నాకు కూడా రెస్ట్ కావాలి కదా. నేను హాస్టల్ పోయినాక మీకు నా కళ్ళు చూపెడతా, చూస్తే ఏంది బ్రో అట్లయినా అంటారు. మామూలు ఎండనా? ఎండ ఒక ఎండ కాదు. రెండింటి మధ్యలో హెల్మెట్ ఘోరంగా బరువు అవుతుంది. టైట్ ఉంది, ఘోరంగా టైట్ ఉంది. నాకైతే స్మాల్ సైజ్ అనుకుంటా నాకు తెలిసి ఇది. నేను చూడలే, నాకు లేదని పట్టాను కొనుక్కొని వచ్చేసిన అంతే. మా అమ్మ ఇప్పించింది తెలిసిన వాళ్ళ షాప్ దగ్గర, తీసుకొని ఎమ్మటే వచ్చేసిన అంతే. అసలు ఏంటంటే లోపల ఇయర్ ఫోన్స్ పెట్టినా అది ఇది చెవులు నొస్తున్నాయి ఘోరంగా. ఈ అబ్బాయిలు 4 పోనీయరు, మనకేమో హారం లేదా కొట్టడానికి. బా, మనకైతే హాఫ్ ట్యాంక్ ఉంటుంది. హాఫ్ ట్యాంక్ అంటే 300 పెట్రోల్.
నేనైతే మళ్ళా కొట్టించిన పెట్రోల్ 401 పట్టింది మళ్ళా ఫుల్ ట్యాంక్ ఏడా జనగం దగ్గర. అందుకే పెట్రోల్ ఉంది ఇప్పుడు. ఖచ్చితంగా 800 పెట్రోల్ పడుతుంది ఇది పోవడానికి. మళ్ళీ లోకల్ 1000 రూపాయలు వేసుకోండి, ఇంకా 1000 రూపాయలు ఖచ్చితంగా. ఇంకా చూడండి ఎండ ఎట్లా కొడుతుంది, ఇక్కడ ట్రాఫిక్ జాము. నా చెవులు నొత్తున్నాయి, ఇయర్ ఫోన్స్ లోపల టైట్, ఈ హెల్మెట్ టైట్. ఈ ఎండ మామూలు ఎండ కాదు. చేతులు ఇట్లా పోతే నాకు మంచిగా అనిపిస్తుంది, కానీ కింద పడితే కూడా అట్లా మంచిగానే ఉంటుంది. నేను అంత కాన్ఫిడెంట్ ఎందుకంటే టైర్లు హీట్ అయినాయి, గ్రిప్ గట్టిగా ఉంటుంది. టైర్లు వామ్ అయినాయి అనుకోండి, టైర్లు గట్టిగా వామ్ అయితే మనం వచ్చింది 250, 1 కిలోమీటర్ తక్కువ 250. ఆ టైం టైర్లు అంటే వామ్ అవ్వవా, మొత్తం వేడిగా అయితే గ్రిప్ వస్తుంది మంచిగా వేడిగా. రేపటి నుంచి ఈ జైల్ కష్టాలు స్టార్ట్. అమ్మో ఎండేంద్ర అయ్యా ఇట్లా కొడుతుంది. ఇంకొక 15 నిమిషాలు ఓపిక పడితే ఆహా. 15 నిమిషాలు, అబ్బా ఎండ కొడుతుంది, ట్రాఫిక్ ఏందో నాకు అర్థం. బస్సు వాళ్ళు బాబాయ్ కొంచెం జరగండి బాబాయ్. బండికి ఏంటంటే పికప్ ఉండదు, గట్టి గుంజుకొని ఎమ్మటే, అందుకే లేట్ అవుతా ఉంటాయి. ఇట్లా ఇట్లా అనాలి. పెడజాదిరి కూడా చెవులు మాత్రం ఘోరంగా నొస్తున్నాయి. అందుకే ఇట్లా అంటున్నావు, ఇయర్ ఫోన్ సరిగ్గా పెట్టని. లోపల మాత్రం జుట్టు మొత్తం చెమటతో దడిచిపోయింది. మాస్క్ కొనుక్కోవాలి ఒకటి, మఫ్లర్. చక్కగానే వెళ్ళిపోదాం, అటు ఇంకా ఎండ కొడుతుంది వెంచర్లో, ఘోరం వేడిసే కొడుతుంది. హైదరాబాద్లో మెయిన్గా బండికి కావాల్సింది ఏం తెలుసా? ఇండికేటరు, హారన్, హెల్మెట్. అది ఏ బండి అయినా సరే, ఎక్సెల్ అయినా సరే. నాకు నడుము నొస్తుంది.
రేవంత్ అన్న. ఈ యూటర్న్ల కాడ ఇదే బాధరా అయ్యా. అంటే అదే పాట వస్తుంది 3 రంగుల జెండా. బా ఇప్పుడు ఖాళీగా మాట్లాడండి, నాకు మాటలు వస్తలేవు అసలు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లే ఎండకి. ఒక కారు కొనుక్కుంటే మంచిగా అప్ అండ్ డౌన్ వరంగల్ కొట్టుకున్నాం అనుకోండి, డైలీ 1500 మిగులుతాయి ఖచ్చితంగా. 1500 సీజన్ ఉన్నప్పుడు 3-4 వేలు మిగులుతాయి. బా ఉప్పల్ రీచ్డ్. మీకు వాయిస్ వినబడాలని వైపర్ కూడా వేసుకున్నా. ఇంకో లోపల సెగ, మామూలు సెగ కాదు, ఈ బ్రేకులే గరం ఉన్నాయి మొత్తం. ఈ ఆటో వాళ్ళు కారు మంచిగా ఉంది కదా, టొయోటా. దానికైతే మనమైతే ఉప్పల్ కూడా వచ్చేసినాం. చెవులు మాత్రం బీభత్సంగా నొస్తున్నాయి. పాటలు లేకపోతే నాకు పిచ్చిలు వేస్తుంది. అవ్వ కావాలి, బువ్వ కావాలి. బాబా చల్లగా ఉన్నది ఇక. నడుము కూడా కూర్చొని కూర్చొని బీభత్సంగా నొస్తుంది నాకు. నేను ఎండలు ఎందుకు స్టార్ట్ అయినా అంటే, మళ్ళీ నైట్ పూట బంకులు బంద్ చేసారు అనుకోండి, మనం దరిద్రం కొద్ది ఫ్యూల్ కొట్టించుకుంటాం, దరిద్రం కొద్ది ఉందిలే అనుకుని ఓవర్ యాక్షన్ తోటి పోయినాం అనుకోండి, ఈ రోడ్డు మీద పడ్డమే. వాంపా ఈ జామేంద్ర అయ్యా. రేవంత్ సార్ ఆ ఉప్పల్ రోడ్ చేపిస్తే ఇక్కడ జామ్ ఉండదు సార్, నాగోల్ మెట్రో కింద. ఈ అబ్బాయి ఏం ట్రాఫిక్ రా అయ్యా. మామూలు ట్రాఫిక్ లేదు. నా జుట్టు మొత్తం తడిచిపోయింది, ఎండ కొడుతుంది, ఆయుషం వస్తుంది. మన్నవల్ల హోటల్ ఈయనే లెఫ్ట్ సైడ్లో. పోయి వెళ్ళి తినచ్చు కానీ మళ్ళీ యూటర్న్ అంత దూరం చేసుకొని పోవాలి.